ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత బాగా ఎల్లుల్లిపాయ ఆగాలి. తర్వాత జీలకర్ర చింతపండు చట్నీ లేకపోతే మారం ఎనమరగా వేయాలా మారం బాగా అదే ఎనమరగా వేస్తాను. మారు ఎనమరగా వేస్తే టమాటీ బాగా ఉడికితే ఎక్కువ టమాటా వేయాలి. బొంబాయి చట్నీకి టమాటా లేకపోతే బొంబాయి చట్నీ బాగుంటుంది. ఉప్పు కారం వేసి ముందు పిండి వేయాలి. పిండి తర్వాత ఉప్పు కారం వేయాలి. ఉప్పు కారం తర్వాత నీళ్ళు వేయాలి. ఏ పిండి? శనగపిండి. ఉప్పు కారం పిండి వేసిన తర్వాత ఉప్పు కారం వేసాను. ఉప్పు కారం వేసిన తర్వాత నీళ్ళు వేయాలి. శనగపిండిలోని ఉప్పు కారం వేసేసుకొని అది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చిక్కుపడిపోతుంది. ఇప్పుడు బాగా మగ్గిపోయి అప్పుడు ఇది వేయాలి. ఈ పిండి అది కలిపాం కదా చెప్పాలి. మళ్ళీ శనగపిండి అడిగేస్తుంది కలపకపోతే వేసుకున్న అలా కలుపుకోవాలి. లేకపోతే కింద అడిగిపెట్టేస్తుంది. అలా కలిపితే చట్నీ బాగుంటుంది. ఓకే. అది అంత అయిపోతే కొత్తిమీర వేయాలి. లాస్ట్ నీరు వేస్తాను కదా, నీరు వేయాలి కలిపాలి. ఇది వేసిన వెంటనే మనం అలా కలుపుకుంటూనే ఉండాలంట, లేకపోతే అడుగు అంటేస్తుంది. కలుపుకున్నప్పుడు కూడా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే అట్టులాగా అయిపోతుంది. ఇదంతా పెద్ద మంట మీద చేయాలా? ఇలా వాటర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలపడిన దగ్గర అయిందాక ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా చిక్కగా కొంచెం బాగా చట్నీ అవుతే బొమ్మ చట్నీ బాగుంటుంది. మంచి చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇక తలబడి అసలు అవుతుందా? ఇప్పుడు లాస్ట్ని కొత్తిమీర వేసుకోవాలి. కలపాలి. ఇలా కలపాలి. కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ వేస్తేనే ఇప్పుడు బాగుంటుంది. ఇంకా మగ్గాలి. ఇంకా అలా ఉడకాలి. సిమ్లోనా? నేను దగ్గర ఉన్నాను కదా, దగ్గరగా ఉంటే పెద్ద మంట కూర్చొని మాట్లాడవచ్చు. ఓకే. నేను దగ్గర ఉన్నాను బట్టి మెత్తని తీసుకోండి. ఉడకాలి బొంబాయి చట్నీ. ఉడికితే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయింది. దగ్గర అయిపోయింది కదా, తీసుకోండి. ఎక్కువసేపు ఉడికితే బాగుంటుంది. చట్నీ టేస్ట్ బాగుంటుంది. అదే బాగుంటుంది బొంబాయి చట్నీ. చట్నీ అయిపోయింది. ఇంకా ఆపేసాను. చట్నీ అయిపోయింది. చట్నీ అయిపోయింది. ఇంకా పొయ్యి ఆపేసాను. ఇంకా అయిపోయింది. అట్లయిపోయి బాగున్నాయి. అట్లు అక్కడ తీసుకోవాలి. అట్లు చూడండి, మంచి కలర్ చేయమా, బాగా తీసుకోవాలి. అట్లా అంత బాగా చేసుడు. చట్నీ కూడా అయిపోయింది. అట్లా అయిపోయి చట్నీ బాగుంది చూడు. అట్లు చట్నీ రెడీ అయిపోయింది. తింటున్నాం.